క్వాలిఫైర్ టు పంజాబ్ వర్సెస్ ముంబై. ఈ మ్యాచ్‌లో పంజాబ్ వాళ్ళొచ్చేసి టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకొని ఎంఐ వాళ్ళని ఫస్ట్ బ్యాటింగ్ చేయమని చెప్పారు. ఎంఐ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 203 రన్స్ స్కోర్ చేసి 6 వికెట్స్ కోల్పోయారు 20 ఓవర్స్‌లోనే. ఈ స్కోర్ కొట్టే క్రమంలో సూర్యకుమార్ వచ్చేసి 26 బాల్స్‌లోనే 44 రన్స్ స్కోర్ చేసాడు. అండ్ తనకు తోడుగా తిలక్ వర్మ వచ్చేసి 29 బాల్స్‌లోనే 44 రన్స్ స్కోర్ చేసాడు. అండ్ తనకు తోడుగా జానీ బేర్స్టో వచ్చేసి 24 బాల్స్‌లోనే 38 రన్స్ స్కోర్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళంతా తలా కొద్ది చందా వేసేసి 20 ఓవర్స్‌లోనే 203 రన్స్ స్కోర్ చేసి 6 వికెట్స్ అయితే కోల్పోయారు. అండ్ పంజాబ్ బౌలింగ్ చూసుకున్నా కూడా అజ్మతుల్లా ఉమర్‌జాయ్ 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇంక తలా ఒక్కొక్క వికెట్ తీసుకున్నాడు ఎక్సెప్ట్ అర్షదీప్ సింగ్. అండ్ రిటర్న్‌లో పంజాబ్ బ్యాటింగ్‌లో చూసుకుంటే 19 ఓవర్స్‌లోనే 207 రన్స్ స్కోర్ చేసి 5 వికెట్స్ కోల్పోయి మ్యాచ్‌ని అయితే గెలిచేశారు. ఇందులో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ 41 బాల్స్‌లోనే 87 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ తనకు తోడుగా నేహాల్ వదర్ వచ్చేసి 29 బాల్స్‌లోనే 48 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ జాస్ ఇంగ్లీష్ 21 బాల్స్‌లోనే 38 రన్స్ స్కోర్ చేసి 19 ఓవర్స్‌లోనే మ్యాచ్‌ని అయితే గెలిచేసి ఫైనల్‌కి అయితే వెళ్ళిపోయారు. ఆర్‌సీబీతో ఫైనల్‌లో ఎవరు గెలుస్తారనేది చూడాలి. అండ్ ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటారో లెట్ మీ ఇన్ ది కామెంట్స్ మామ.